గుల్షాన్ ఎస్తేర్ జీవితగాథ రెండవ భాగం. హజ్ యాత్ర. పాకిస్తాన్ అంతర్జాతీయ వాయుమార్గమునకు చెందిన విమానము ఒక తెల్లని పక్షి వలె విమానాశ్రయంలో నిలబడింది. నన్ను విమానం వరకు చక్రాల కుర్చీలో తీసుకుని వెళ్ళారు. ఆ తరువాత ఎత్తుకొని మెట్లనెక్కించి విమానంలోనికి చేర్చారు. ఇంగ్లాండ్కు రాకుండా ఉంటే బాగుండేది. ఇక్కడ ఉండడానికి విరక్తి చెందాను. ఇక్కడ నాకేమీ దొరకలేదు కదా, భవిష్యత్తు విషయమై ఏ విషయమైన నెమ్మదిని ఇక్కడ పొందలేదు కదా అనుకున్నాను. ఇక దేవుని పట్టణంలో నిరీక్షణ కలదను గొప్ప ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. మహమ్మదీయులు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ మహాపరిశుద్ధ పట్టణమును దర్శింపగోరుతారు. దీనిని గూర్చి నేనెన్నో కలలు కన్నాను. అది వజ్రం ప్రకాశించినట్లు ప్రకాశించే దేశమని నా ఊహ. ఇప్పుడైతే దానిని నేను కన్నులారా చూడబోచున్నాను. విమానంలో మాకు మొదటి తరగతిలో సీట్లు ఏర్పాటు చేశారు. నా ఇరువురు సేవకులందరి మధ్య నేను కూర్చున్నాను. నా చచ్చుబడిన ఎడమ వైపును వాలిపోకుండా సేమ పట్టుకున్నది. సలీమా నాకు కావలసిన వాటిని అందించడానికి కుడివైపున కూర్చుంది. ప్రయాణంలోని విశేషాలను గురించి చెప్పడానికి వీలుగా మా ముందున్న 2 సీట్లలో నాన్నగారు కూర్చున్నారు. విమానం గాలిలో పైకి లేచి చివరికి సమమైన ఎత్తులో ఎగురుచుండినది. మనం ఇప్పుడు భూమికి 30,000 అడుగుల ఎత్తులో ఎగురుచున్నామమ్మా అని నాన్న అన్నారు. కిటికీలో నుండి బయటకు చూశాను. అతి ప్రకాశవంతమైన సూర్యకిరణాల మధ్య ఉన్నాం. మా క్రింది భాగంలో మెత్తని దూది కుప్పలు కుప్పలుగా కనబడుచున్నట్టు మేఘాలున్నాయి. మా దేశపు పెండ్లి కుమార్తెకు ఇచ్చి పంపే పరుపుకు పనికి వచ్చే దూది వలెనున్నదే అనుకున్నాను. సలీమా సేమాలు కూడా కిటికీలో నుండి చూశారు. సేమ, ఇంత బరువైన వాహనం గాల్లో తేలుచుందే అంది. ఇంతలో విమానం పైకి కిందకి కొంచెం ఊగుచున్నట్లుంది. నేను భయపడ్డాను. నాన్నగారు, గాలి ఒత్తిడి తక్కువగానున్న ప్రదేశం ద్వారా వెళ్ళుచున్నాము. దీన్ని ఎయిర్ పాకెట్ అంటారు. అంతేగాని ఇందులో ఏ అపాయం లేదు అన్నారు. విమానంలో మాతో పాటు మరికొందరు యాత్రికులు ఉన్నారు. వారు కూడా హజ్కే ప్రయాణం చేస్తున్నారు అనుకున్నాను. ఎందుకంటే వారి సామాన్లో కూడా హజ్ యాత్రకు అవసరమైన తెల్లని వస్త్రాలు ఉండడాన్ని గమనించాను. హజ్ యాత్రను గురించి ఒక సినిమా చూశాను. మక్కా యాత్ర చేయగోరే భక్తులకు మాత్రమే అది చూపబడుతుంది. వివిధ రంగులలో అక్కడి ఆవారములు ప్రదర్శించబడ్డాయి. నాన్నగారు దీన్ని చూపి అరబ్బీ ఎడారిలో మా మతము ఎలా ఉద్భవించిందో నాకు వివరించారు. విమానంలోని సహాయకురాలు ఎయిర్ హోస్టెస్ ఆకుపచ్చని వస్త్రమును, మెడ క్రింద ఒక చిన్న దుపట్టాను ధరించింది. ఆమె పల్లెములో మాకు భోజనం అందించింది. నాకు తినడానికి మనసు లేదు. సలీమా, బీబీజీ, మీరు బలపడినట్లుగా కొంచెమైనా తినండి తల్లి, లేకపోతే మీకు బలం ఎలా సరిపోతుంది అన్నది. నాకు ఆకలి లేదు, వద్దు అని తలూపాను. నేను కొంచెం అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించింది. విమానంలో ఊపబడుట, మక్కాను దర్శించబోతున్నానను అమితోత్సాహము నాకు ఆకలి లేకుండా చేశాయి. మేము అబుదాబి అనే ఊరిలో విమానం మారాం. అక్కడ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులను కలిశాము. వారెక్కడి నుండి వచ్చారో తెలుసుకోవడానికి వారి వస్త్రధారణ పద్ధతులను పరిశీలించాను. ఇరాన్, నైజీరియా, చైనా, ఇండోనేషియా, ఐగుప్తు మొదలగు దేశాల నుండి వచ్చిన యాత్రికులను వారి వారి వస్త్రధారణను బట్టి గుర్తించగలిగాను. లోకమంతా మక్కాకు తరలి వెళుచున్నట్లు అనిపించింది. మా గమ్యస్థానం దగ్గరవుచుండింది. ఇంగ్లీషు, అరబిక్ భాషల్లో ప్రకటన చేయబడింది. మా కుర్చీలకున్న బెల్టులను బిగించుకోవాలని హెచ్చరిక ఇవ్వబడింది. సలీమా నా బెల్టును బిగించింది. ఆమె సరిగా బిగించిందా లేదా అని నాన్నగారు తనిఖీ చేశారు. కిటికీలో నుండి ఎడారి కనబడుచున్నది. అంతా ఇసుకే. ఇసుక దిబ్బలపై వీస్తున్న గాలులు ఇసుకను చెదరగొడుతున్నాయి. దూరమున కొండలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత మా క్రింద ఒక పెద్ద పట్టణం కనబడింది. విశాలమైన రోడ్లు, ఎత్తైన కట్టడములు, చెట్లు, పచ్చని తోటలు కనబడ్డాయి. చూసావమ్మా, నీరనేది ఎడారిని ఎలా మార్చగలదు? కొద్ది సంవత్సరముల క్రితమే వాది ఫాతిమా అను స్థలము నుండి పెద్ద గొట్టముల ద్వారా ఇక్కడికి నీటిని తెచ్చారు అని నాన్నగారు వివరించారు. నేను అవునన్నట్లు తలూపాను. ఎడారిలోని నూనె బావులు ఈ ప్రాంతమునిట్లు ఐశ్వర్యవంతము గావించామో పాఠాల్లో నేర్చుకున్నాను. పూర్వము ఇక్కడి ప్రజలు నిరుపేదలు, వెనకబడినవారు. వ్యవసాయం చేస్తూ మట్టి గోడలతో కట్టబడిన ఇండ్లలో నివసించేవారు. వారు స్థిర నివాసము లేక ఎల్లప్పుడూ సంచారులై గుడారములలో నివసించేవారు. ఆ దినములలో సంవత్సరముల తరబడి వర్షం కురిసేది కాదు. మా విమానము భూమికి చేరింది. విమానాశ్రయంలో మా నాన్నగారి స్నేహితుడైన షేక్ గారు తన షవర్లే కారుతో మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు.
ఈయనకు 80 భార్యలు. వీరు విశాలమైన భవనాల్లో నివసించేవారు. వీరు 13 మంది కుమారులను, 5 కుమార్తెలను కలిగి ఉన్నారు. షేక్ గారికి స్వంత నూనె బావి ఉండింది. ఈ కుటుంబము సుఖ సంపదలతో తలతూగుచుండింది. దీనితో పాటు ఈయన పశు సంపద కలిగిన పెద్ద భూస్వామి. షేక్ గారి ఆదరాభిమానాలను పొందుచున్నప్పుడు వారి జీవిత విధానాలను గమనించగలిగాను. ఆయన తన భార్యలైన ఫాతిమా, జోరా, రబియా, రుఖాయాలను మిగిలిన వారిని వరుసగా నాకు పరిచయం చేశారు. నా భార్యలందరూ నాకు సమానమే అని షేక్ గారు చెప్పారు. ఖురాన్లో అనేక మంది భార్యలను కలిగిన వారికి ఇదొక షరతు. మా ప్రవక్తకు చాలా మంది భార్యలుండినారట. అందరినీ సమానంగా చూసుకున్నాడట. గాని సామాన్య ప్రజలకి ఇది అసాధ్యమని మా వంశంలో ఒక భార్యను మించి వివాహమాడరాదని హెచ్చరించారు. కానీ మా షియా వంశంలో బహుభార్యత్వం అందరికీ అలవాటుగా ఉండింది. ఈ ఇంటి కుమార్తెల్లోని జ్యేష్ఠ పుత్రిక వయసు 18 సంవత్సరాలు. తర్జుమాకై బిలిక్విస్ అనునామె నియమించబడింది. నాకు నా పనికత్తెలకు ఒక గదినిచ్చారు. స్త్రీలమైన మేము మెల్లగా స్త్రీలుండు భాగానికి వచ్చాం. వారు నన్ను అనేక ప్రశ్నలు అడిగారు. పాకిస్తాన్లో రోడ్లు, పట్టణాలు ఉన్నాయా? అక్కడ ఆహారపు అలవాట్లేంటి? ఏం కూరగాయలు పండిస్తారు? ఆడపిల్లలకు పాఠశాలలున్నాయా? మీరెల్లప్పుడూ ఇదే రకమైన వస్త్రాలను ధరిస్తారా? వారి ప్రశ్నలన్నింటికీ నేను జవాబిచ్చాను. వారు పాకిస్తాన్ను చూడడానికి వస్తామన్నప్పుడు నేను బహుగా సంతోషించాను. మీ జీవితం ఇక్కడ ఎలా గడుపుతారు? దినమంతా ఏం చేస్తారు అని నేను కూడా తిరిగి ప్రశ్నించాను. వారు మేము ఏ పని చేయము అని చెప్పారు. షేక్ గారు తన భార్యలు, కుమార్తెలు కూడా ఏ పని చేసేవారు కాదు. కబుర్లాడుట, టెలివిజన్ చూచుట, అరబ్బీ, ఆంగ్ల కథల పుస్తకములను చదువుట యందు కాలం గడిపేవారు. వారు ఆశించినవన్నీ దొరుకుట వలన సంతోషంతో నిండి ఉన్నట్టున్నారు. వారు బజారుకు వెళ్ళి వారికి కావలసినవి కొనుగోలు చేయడానికి బిల్క్విస్ వారి వెంట వెళ్ళేది. డబ్బులెక్కలన్నీ తానే చూసుకునేది. షేక్ గారి భార్యలకు తమ భర్తను సంతోషపరచడమే వారి జీవిత ముఖ్యోద్దేశం. వారు నల్లని బుర్ఖాలు ధరించి అవసరమైనప్పుడు బజారుకు, ఆస్పత్రికి బిల్క్విస్తో వెళ్ళేవారు. గదిలో సోఫాలున్న వారు చలువరాతి నేల మీదనే కూర్చుంటకు ఇష్టపడేవారు. ధగధగా మెరిసే ఎంబ్రాయిడరీ చేయబడిన కఫ్తాలు ధరించేవారు. విలువైన ఆభరణాలతో ఇంగ్లాండు, అమెరికా దేశం నుండి తెప్పించబడిన అందమైన వస్త్రములను పాశ్చాత్యుల వలె ధరించేవారు. వారి గదులు పరిమళ ద్రవ్య సువాసనలతో నిండి ఉండేవి. రాత్రి పడకకు వెళ్ళకముందు నాన్నగారిని కలుసుకొని కొద్ది నిమిషాలు మాట్లాడగలిగాను. షేక్ గారి వయసు 65 సంవత్సరాలట. కానీ ఆయన చూడ్డానికి అలా కనిపించరు. ముఖంలో మడతలు లేవు. ఆయన ప్రాచీన, నవీన నాజూకుల రెండింటినీ మిళితం కలిగి ఉన్నారు. అతిథి సత్కారం ఆయనకి మిక్కిలి ప్రియము. పొగ త్రాగుట, టీ సేవించుట, అరబ్బీ సంగీతమును వినుట ఆయనకిష్టం. ఈ సంగీతమును అందరికీ వినిపించాలనే ఆశతో వారికిష్టమున్నా లేకున్నా ప్రతి గదిలోనూ వినబడినట్లు ఏర్పాట్లు చేశారు. ఇంటిలోని సుఖ సంతోషములను అందరూ అనుభవించాలని ఆయన కోరారు. భోజన సమయంలో ఒక గొర్రెపిల్లను వధించేవారు. చెప్పులను భోజన గది బయట వదలాలి. గది చుట్టూ అమర్చబడిన మెత్తని దిండ్లను, పర్షియా దేశపు తివాచీలను ఆనుకొని కూర్చునేవారు. స్త్రీలకు, పురుషులకు వేరువేరు భోజన గదులున్నాయి. సువాసనలతో కూడిన భోజనం, వేడివేడి మాంసము, కాయగూరలు, చపాతీల వంటి రొట్టెలు, పుడ్డింగ్ లేక హల్వా మొదలగునవి పెద్ద పళ్ళెంలో ప్రతివారు కావలసినంత వడ్డించుకొని తమ కుడి చేతితో భుజించేవారు. నేను దిండులకు ఆనుకొని కూర్చోలేక నా గదిలోనే భోంచేస్తానన్నాను. అంతమంది నన్ను గమనిస్తుంటే నేను తినలేను. షేక్ గారు నేను కోరినట్లే దానికి అనుమతించారు. అందమైన తివాచీ, పచ్చని మొక్కలు, గుండ్రని కిటికీ, పెద్ద నిలువుటద్దం, అత్యాధునికమైన స్నానపు గదితో నా గది అత్యంత సౌకర్యవంతంగా ఉండింది. అరబ్బీలకు ఆతిథ్యం అనున్నది ఎంతో ప్రాముఖ్యమైనది. పూర్వము ఎడారి ప్రాంతంలో జీవితము మిగుల కష్టతరముగానున్న కాలములో బెడూలిన్లంటే స్థిర నివాసం లేనివారు గుడారాల్లో నివసించేవారు. ఆతిథ్యము తప్ప వేరొక దిక్కు లేదు. గాని వీరు మనసారా అతిథులను ఆహ్వానించి 3 దినముల తరువాతనే అతని పుట్టుపూర్వోత్తరాలు, ఏ పని మీద వచ్చారో విచారించేవారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎంతో వృద్ధి చెందిన తరువాత కూడా ఈ షేక్ గారు గతకాలపు అతిథి ప్రేమను కనబరిచారు. మేము ఆయన యొద్ద ఉన్నంత కాలము తన గృహంలోని సదుపాయాలతో పాటు కారును, డ్రైవర్ను మాకు అందుబాటులో ఉంచారు. దాని ద్వారా అందమైన యద్దా పట్టణాన్ని చూచే తరుణం లభించింది. నాన్నగారు డ్రైవర్ ఖాజీ పక్కన కూర్చున్నారు. వెనుక సీటు తెరలతో నిండింది. కిటికీ తెరల ప్రక్కకు లాగి ఊరిని చూశాను. అది పండుగ నెల కదా,
నౌకలలో, విమానాల్లో వచ్చిన యాత్రికులతో పట్టణం నిండి ఉండింది. డ్రైవర్ అజీజ్ వీధిలోనున్న 10 అంతస్తుల ఆఫీసు భవనమును చూపించాడు. వీధులలో పెద్ద అమెరికన్ కార్లు వాటిని రాసుకుంటూ మూటలు మోయుచున్న గాడిదలు వెళుతున్నాయి. అటు తర్వాత కాఫీ గింజలు మొదలు తివాచీల వరకు మక్కా నుండి తేబడిన పవిత్ర జలము, పాశ్చాత్య దేశపు సరుకుల దొరుకు సుక్ అను రోడ్డు పక్క బజార్ను చూశాము. పాత పట్టణం యొక్క కట్టడములను, బాల్కనీ, మిద్దెలు, వరండాలు, కటకటాలున్నాయి. వీటి సందుల్లో నుండి మహమ్మదీయ కుటుంబంలోని స్త్రీలు రోడ్ల సందడిని చూచేవారు. ఇప్పుడు ఊరు బయటకు వ్యాపించుచున్నది. క్రొత్త గృహములు కట్టుచున్నారు. నూనె బావులను కనుగొనక ముందు కరువు, పేదరికము మరి ఇతరమైన సమస్యలు తాండవించుచుండినాయి. గాని మాకు నూనె దొరకటం వలన మంచి ఆహారము, పిల్లలకు మంచి పాఠశాలలు ఉన్నాయని కాజీ చెప్పాడు. నూనె బావుల నుండి నూనెను తీయడాన్ని చూశాము. కానీ ఆ వాసన నాకు పడలేదు. ఇక మేము మక్కాకు ప్రయాణమయ్యాము. షేక్ గారు, మీరు సౌఖ్యంగాను ఘనముగాను ప్రయాణించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. డ్రైవర్ను కూడా వాడుకోండి అన్నారు. అంతటి నాన్నగారు, మీరు ప్రేమతో, దాతృత్వంతో మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు అని ఆయనకు వందనాలు చేశారు. షేక్ గారికి తన అతిథులందరికీ ఇలా చేయడం అలవాటే. కానీ ఆయన నాన్నగారికి పాతమిత్రుడైనందున ఆయనకు చేయడం మరింత సంతోషం. అంతేగాక పాకిస్తాన్ మంచి మేలు రకమైన గొర్రెలకు, మేకలకు ప్రసిద్ధి చెందినది అవుటచే వాటిని నాన్న దగ్గరే కొనేవారు. ఇలా వ్యాపార సరళిలో ఆయనకు బహు పరిచయస్తుడగుట వలన ఆయన మమ్మను ప్రత్యేకంగా చూశారు. మరునాడు వేకువజామునే నమాజు ముగించి మక్కాకు ప్రయాణమయ్యాము. అక్కడ మేము చూడవలసినవన్నీ చూడాలని మా ఆశ. 4 కార్లు ఒకదాని ప్రక్కన ఒకటి పోవునట్టి విశాలమైన రోడ్లు నిర్మించబడ్డాయి. ఈ రోడ్లు వేల కొలది యాత్రికులను కొనిపోవచ్చున్న టాక్సీలు, ట్రక్కులు, బస్సులతో చూడముచ్చటగా ఉన్నాయి. అక్కడి నుండి మక్కాకు 45 మైళ్ళ దూరము. అనేకులు సూర్యుని తీక్షణ వేడిమిని భరించడానికి సిద్ధపడిన వారై కాలినడకన ప్రయాణించారు. వారు పేదవారైనందున కాలినడకను కోరుకోలేదు. గాని హాగరు, ఇష్మాయిలీల కొరకు ఒక ఆశ్రయమును వెదకడానికి అబ్రహాము ఈ ప్రయాణం చేశాడట. అబ్రహాం పడిన కష్టములను వీరు అనుభవించాలని ఆశించారు. అవిటిదానినైనందుకు ఈ ఒక్కసారి మాత్రమే సంతోషించాను. లేకపోతే ఆ మండుటెండలో నేను కూడా మలమలా మాడిపోయి ఉండేదాన్ని. నేనిలా తలంచడం తప్పు. ప్రాణమును సహా అర్పించే త్యాగం, సమర్పణే హజ్ యాత్ర యొక్క భావం. మార్గమంతటానున్న కుళాయిలను, విద్యుత్ దీపాలను చూపిస్తూ డ్రైవర్ కాజీ, రాజుగారు ప్రయాణికుల సౌకర్యార్థమై మార్గమంతా విద్యుత్ దీపములను మరియు త్రాగునీటి వస్తువులను ఏర్పాటు చేశారు. ఆయన ప్రతి సంవత్సరము పండుగ మాసమున తానే స్వయముగా తన మంత్రులతోనూ ప్రభువులతోనూ వచ్చి యాత్రికులకు స్వాగతం చెప్తారు అన్నాడు. ఇక మక్కా 15 మైళ్ళ దూరం ఉన్నది. మహమ్మదీయులు మాత్రమే ఈ హద్దు దాటవచ్చును అను హెచ్చరిక బోర్డులు కనబడ్డాయి. సిపాయిలు అక్కడ తుపాకీలతో నిలిచుండి యాత్రికులకు అనుమతి పత్రములను తనిఖీ చేస్తున్నారు. మా డ్రైవరు ఆ సిపాయిలకు ఏదో చెప్పగానే వారు మా కారును పోనిచ్చారు. ఇక కొండనెక్కాలి. రాతి కొండ మీద రోడ్డు నిర్మించబడింది. తెల్లని అంగీలు ధరించిన అనేక మంది యాత్రికులను దాటి వెళ్ళవలసి వచ్చింది. శారా తన దాసి అయిన హాగరును, ఆమె కుమారుని తన ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు అబ్రహాము నడిచిన దారిలో నడుచుచున్నామంటూ యాత్రికులు ఆ కష్టమైన మార్గంలో నడుస్తున్నారు. అల్లా తప్ప వేరొక దేవుడు లేడు. అల్లా యొక్క ప్రవక్త మహమ్మదు అను పవిత్ర ఖురాన్ ప్రార్థనలు వల్లించుచుండినారు. తరువాత మేము ఒక కొండ దాటగానే ఉదయకాంతికి మిలమిలా మెరిసే తెల్లని పవిత్ర పట్టణం కనిపించింది. డ్రైవర్ కారును ఆపాడు. యాత్రికులు వల్లించే విధంగా అప్రయత్నంగా మా పెదవులు కూడా క్రింది మాటలు వల్లించాయి. లబ్జాయక అల్లాహుమ్మా లబ్బాయక. అల్లా, నేను మీ సేవకులను చిత్తగించుము. మీకు సమానులెవ్వరూ లేరు. సహకారి మీకు అక్కర్లేదు. మీ చిత్తం చేయుటకు ఇదిగో నేను సిద్ధము. మహిమ, ఐశ్వర్యం, ఈ లోకాధికారం నీదై ఉన్నది. అంతలో నాన్నగారు, ఇదే మహమ్మద్ ప్రవక్త యొక్క పట్టణం. తల వంచి చూడమ్మా, ఈ వీధుల్లో ప్రవక్త బోధించాడు అన్నారు. ఒక విధమైన నెమ్మది నన్ను ఆవరించింది. భవిష్యత్తును గూర్చిన చింతను మరిచిపోయాను. ఈ యాత్రికులందరితో కలిసి అదృశ్యుడైన దేవుని వెదకబూరాను. 7 కొండలు దీని చుట్టూనున్న రీతిగా నిత్యుడైన దేవుని సన్నిధి ఈ పట్టణము నన్ను ఆవరించిందనుకున్నాను.